గూస్ బంప్స్ బ్రదర్. ఒకవేళ ఇమ్మాయిల్ గారు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఏవి చూస్తే ఖచ్చితంగా మీరు ఫ్లిప్ అయ్యి మనోడికే ఓట్లు వేస్తారు ఖచ్చితంగా ఇమ్మాయిల్కి. అలా ఉంది ఏవి, సీరియస్ చెప్తున్నా. తను లాస్ట్ ఒక డైలాగ్ వేశాడు, కప్పు ఏవి చూసి నాకు కప్పు రాకపోయినా పర్లేదు, నిజంగా మీ అందరి ప్రేమను నేను పొందానని చెప్పారు కదా, ఇది చాలు అన్నాడు కదా. నిజంగా ఇంకంతేకంటే నీళ్ళు వచ్చేసాయి అనమాట. తనే కాదు, డిమోన్ పవన్ కూడా నిజం చెప్తున్నా. ఇప్పుడు మీరు ఇమ్మాయిల్ విషయంలో సెల్ఫిష్గా ఉన్నాడు అది ఇదని చెప్పొచ్చాము స్టార్టింగ్ నుంచి. డిమోన్ పవన్లో అయితే ఒక సెల్ఫిష్ లేదు. ఒక ఇంట్లో వంట చేస్తాడు, అందరితో మాట్లాడతాడు, జోకులు వేస్తున్నాడు, గేమ్లు ఆడుతున్నాడు, గొడవ లేదు ఎవరితో, సేఫ్ నామినేషన్ అంటూ ఏమీ లేవు. ఇంత కట్టుగా అన్నీ ఉన్నాయి కదా, ఆయన కూడా ఆల్రౌండరే కదా. మరి ఆయనకి ఎందుకు ఓట్లు వేయట్లేదు మీరు? మిగతా వాళ్ళు ఏం కనిపిస్తుంది మీకు? ఎందుకు దీనికి ఓట్లు వేయట్లేదు మీరు? ఆలోచించండి ప్లీజ్. 2 days ఉంది, న్యాయానికి ఓట్లేయండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకా అయితే డిమోన్ పవన్ ఏవి అండ్ తనుజ ఏవి 2 వేశారు కదా, వాళ్ళ తర్వాత ఎమ్మెల్యే వేశారు. ఇతను ఏవి వాళ్ళ ఏవిని ఏమైనా డామినేట్ చేసిందా? వాళ్ళది ఇంకా రాలేదనుకుంటా కదా బ్రో. డిమోన్ అయితే రాలేదు, తనుజది ఈ రోజు వేశారన్నారు. నిన్న తనది వేశారు ఇమ్మాయిల్. వాళ్ళు ఇంకా ఏమీ లేదు. జవాన్ కాబట్టి మేము అతన్నే విన్ చేస్తాము అని ఖచ్చితంగా చెప్తున్నారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నానండి, జవాన్ కాబట్టి వేస్తారు, రేపటి రోజు డాక్టర్స్ వేస్తారు, తర్వాత పోలీస్ వస్తే వేస్తారని కాదనట్లేదు. మంచిదే, మిమ్మల్ని అలా గెలిపించుకోవద్దని నేను అనట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే బిగ్ బాస్ హౌస్ వాళ్ళని మీరు అడగాల్సిన విషయం ఏంటంటే 15 మందిని పోలీసు వాళ్ళని దింపండి, 15 మందిని ఆర్మీ వాళ్ళని దింపండి, ఆ 15 మందిని పలానోళ్ళని దింపండి. ఒకే ఇది వాళ్ళు పెట్టి వాళ్ళలో ఎవరు విన్ అవుతారో గెలిపించుకుంటే అప్పుడు నేను